బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి వికల్ప్ పేరుతో మరో సంచలన లేఖ విడుదల చేసింది. హిడ్మా ఆచూకీ గురించి దేవ్జీ పోలీసులకు చెప్పి ఉంటారనే వార్తలు పార్టీ ఖండించింది. దేవ్జీతో పాటు మల్లా రాజీరెడ్డి మాతోనే ఉన్నారని, లొంగిపోవటానికి వారు ఎలాంటి ఒప్పందము కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ పోలీసులకు చెప్పాడన్నదే పూర్తిగా అవాస్తవం అని తెలిపారు. హిడ్మా హత్యకు 4 వ్యక్తులే కారణమని, అడవి నుంచి బయటకు వచ్చిన కోసాల్ అనే వ్యక్తి హిడ్మా హత్యకు ప్రధాన కారణమని లేఖలో రాసుకొచ్చారు. విజయవాడకు చెందిన కలప వ్యాపారితో పాటు ఫర్నిచర్ వ్యాపారి మరో కాంట్రాక్టర్ హిడ్మా ఎన్కౌంటర్కి కారకులని మావోయిస్టులు ఆరోపించారు. అక్టోబర్ 27న చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడకు వెళ్లాడని, ఆ సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతోనే 13 మందిని పట్టుకొని హత్య చేశారని మండిపడ్డారు. హత్యను కప్పిపుచ్చేందుకు మారేడుమల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లు కట్టుకథ అల్లారని ఆరోపించారు. హిడ్మా హత్య ఒక ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ అని మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం వికల్ప్ పేరుతో ఒక లేఖనైతే విడుదల చేసింది. దీనిలో ప్రధానంగా హిడ్మాది ఒక బోటకప్పు ఎన్కౌంటర్ అని, హిడ్మాని చిత్రహింసలకు గురి చేసి పోలీసులు కావాలని చంపేశారని కూడా దానిలో ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి, అంటే దండకారణ్యానికి సంబంధించి ఒక జోన్ కమిటీ ఏదైతే ఉందో ఆ జోన్ కమిటీ పేరిట వికల్ప్ పేరిట అయితే మాత్రం ఈ లేఖనైతే విడుదల చేసింది. దీనిలో ప్రధానంగా కొన్ని అంశాలను అయితే లేవనెత్తిన పరిస్థితి అయితే ఉంది. అంటే హిడ్మా భార్య రాజక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరినీ కూడా దండకారణ్యంలో పట్టుకున్నామని, అదేవిధంగా అక్కడ దొరికిన నేపథ్యంలోనే ఎదురు కాల్పులు జరిపిన నేపథ్యంలో తాము కాల్పులు జరిపామని, ఈ నేపథ్యంలోనే వాళ్ళు మృతి చెందారని కూడా పోలీసులు అయితే మాత్రం ఆ రోజు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని ఖండిస్తూ మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఒక లేఖనైతే విడుదల చేసింది. దానిలో క్లియర్గా దానికి సంబంధించిన ఉదంతాన్ని అయితే మాత్రం తెలియజేసింది. ఏదైతే హిడ్మాకి అనారోగ్యం కారణంగా ఆయన విజయవాడకు వచ్చారని, విజయవాడ వచ్చిన నేపథ్యంలోనే కొందరు కలప వ్యాపారులతో అయితే మాత్రం ఆయన విజయవాడ వచ్చి అక్కడ శస్త్రచికిత్స తీసుకునే తరుణంలో అయితే మాత్రం ఆయన దొరికిపోయారని, కలప వ్యాపారులే వాళ్ళకి పోలీసులకి సమాచారం అందించారని, వాళ్ళు చేసిన ద్రోహం వల్లే ఆయన దొరికారని కూడా ఆ లేఖలో అయితే పేర్కొంది. అంతేకాకుండా ప్రధానంగా దీనిలో 4 పాత్ర ఉందని కూడా మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం ఖచ్చితంగా ఆరోపించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరు మావోయిస్టులు ఆరోపిస్తున్న 4 ఎవరు? మావోయిస్టులకు సంబంధించి కొందరు లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న టైంలోనే సమాచారం, అంటే కోవర్ట్లు కొంతమంది ఉన్నారు, వీళ్ళు సమాచారం అందించారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు ఏదైతే ఎన్కౌంటర్కి సంబంధించి, అంటే ప్రధానంగా హిడ్మాని దొరకటం, విజయవాడలో దొరకటం, హిడ్మాని అదేవిధంగా ఆయన భార్యని ఇద్దరిని కూడా ఇక్కడ ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి చూపించడం అంతా కూడా బోటకం అని చెప్పి మావోయిస్ట్ పార్టీ అయితే క్లియర్గా తేల్చి చెప్పింది. ప్రధానంగా దీనిలో కొన్ని పాయింట్లు అయితే మనం చూడాల్సినవి ఏంటంటే, మావోయిస్ట్ పార్టీ లేవనెత్తిన పాయింట్లు ఏంటంటే, హిడ్మాని కావాలనే చంపారు, ఇది బోటకప్ ఎన్కౌంటర్ 1. 2, దీనిలో పోలీసులు ఒక్కడే, అంటే ఏపీ పోలీసు మాత్రమే కాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినాయి. 2వ పాయింట్. అదేవిధంగా 3వ పాయింట్ వచ్చేటప్పటికి సాయుధ పోరాటాన్ని అంతమొందించడమే లక్ష్యంగా ఈ బోటకం ఎన్కౌంటర్లు చేస్తున్నారని 3వ అంశం అయితే లేవనెత్తింది. అదేవిధంగా 4వది, దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్తామని కూడా మావోయిస్ట్ పార్టీ అయితే మాత్రం హెచ్చరించింది. వికల్ప పేరిటే ఇదే లేఖలో వీటన్నిటినీ కూడా తెలియజేసింది. అంతేకాకుండా హిడ్మాకి సంబంధించి, అంటే హిడ్మా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి దండకారణ్యాల్లో ఆయనకి చాలా పట్టుండేది. ఆయన దాదాపు 35 సంవత్సరాలు దాదాపు దీనిలో అనుభవం గడించారు. అదేవిధంగా 25 ఆపరేషన్లో కూడా ఆయన ప్రధానంగా లీడ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే హిడ్మా అనంతరం జరిగినటువంటి, అంటే ఇటీవల జరిగినటువంటి నేపథ్యం, అంటే ఈ దశాబ్ద కాలంలో ఏదైతే పోలీసులు అయితే మాత్రం ఎన్కౌంటర్లని బాగా పెంచేశారు, ఛత్తీస్గఢ్లో కుంభిం బాగా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సాయుధ పోరాటంలో ఉన్నటువంటి మావోయిస్టులంతా కూడా ఇటు ఏపీ కావచ్చు, అటు మహారాష్ట్ర కావచ్చు,
కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, 3 రాష్ట్రాలను ఎంచుకుని ఇక్కడికి వలసనైతే వచ్చారు. వలస వచ్చిన నేపథ్యంలోనే హిడ్మా, అదేవిధంగా హిడ్మా భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనారోగ్యంగా ఉండటంతో ఇక్కడికి విజయవాడ వచ్చి శస్త్రచికిత్స తీసుకున్నారు. ఈ చికిత్స తీసుకున్న నేపథ్యంలోనే కలప వ్యాపారులు పోలీసులకు సమాచారం ఇవ్వటం, కలప వ్యాపారంలోనే 2 వ్యక్తులు ఉన్నారు. ఎవరైతే 4 వ్యక్తులు చెప్తున్నారో 4లో 2 కోవర్ట్లుగాను 2 కలప వ్యాపారులు అన్నట్టుగా కూడా మనకి సమాచారం అయితే ప్రస్తుతం అందుతోంది. పూర్తిగా చూసుకుంటే వికల్ప లేఖ అనేది మాత్రం ఇప్పుడైతే మాత్రం సంచలనంగా మారిందనే చెప్పాలి. ప్రధానంగా ఇది మాత్రం త్వరలో అయితే మాత్రం వికల్ప పేరిట ఏదైతే వచ్చిందో లెటరు, ఈ లెటర్ సంబంధించి త్వరలో అయితే మాత్రం మావోయిస్ట్ పార్టీ తమ కార్యాచరణ కూడా ప్రకటిస్తుందనేది మాత్రం త్వరలో ఉంటుందని తెలుస్తుంది. పావని. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.